ఆ ఇద్దరిది ఒకటే జెండా ఒకటే అజెండా. పార్టీలో ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఫెవికాల్ బంధంలా విడదీయరానిది. ఒకరిది హైదరాబాద్, మరొకరిది కరీంనగర్. వార్తల్లో నిలవటంలో మాత్రం ఎవరి బ్రాండ్ వారిదే. తాజాగా ఆ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఎవరా ఇద్దరు నేతలు, ఎందుకోసం భేటీ అయ్యారు? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు చెబితే ఫైర్ బ్రాండ్ రాజకీయాలు గుర్తొస్తాయి. ఆయన పేరు వార్తల్లో ఉందంటే అది ఏదో ఒక వివాదానికి సంబంధించినదే అయి ఉంటుంది. ఈ మధ్యన తారా జువ్వలా విరుచుకుపడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ కావడం తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ ఆయనతో ఏం చెప్పారు? రాజాసింగ్ గుస్సాకు కారణం తెలుసుకున్నారా? గోషామహల్ ఎమ్మెల్యేకు బండి సంజయ్ ఉపదేశించిన రహస్య మంత్రం ఏంటి అనే ప్రశ్నలు బీజేపీ వర్గాల్లో గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. సందర్భం దొరికిన ప్రతి సందర్భంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు పార్టీ నాయకత్వానికి మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సంధి చర్చల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారని సమాచారం. ఇందుకోసం ఆయన హనుమాన్ జయంతి సందర్భాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంలో గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాష్పురి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించుకున్న బండి సంజయ్ అనంతరం ప్రత్యేకంగా రాజాసింగ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి కావలసిన స్థాయిలో ఓట్ల బలం లేకపోయినా అభ్యర్థిని బరిలో దించిన సంగతి తెలిసిందే. పార్టీలో సీనియర్ నేత గౌతమ్ రావు పేరును పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎంపిక చేసింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. గ్రేటర్ పరిధిలో బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ ను సంప్రదించకుండానే గౌతమ్ రావు పేరును ప్రకటించారట. ఇదే అంశం ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది అని రాజాసింగ్ అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించగానే పార్టీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ భగ్గున మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వయంగా రాజాసింగ్ తో భేటీ అయ్యారు. పార్టీలో లభించే ప్రయారిటీకి సంబంధించి ఇక ముందు ఇబ్బంది లేకుండా చూసుకుంటానని అభయమిచ్చారట. మనం కొట్టుకుంటూ ఉంటే రాజకీయ ప్రత్యర్థి లబ్ధి చెందుతాడు కాబట్టి కాస్త తగ్గాలని రాజాసింగ్ కు హితబోధ చేశారట. దాంతో ఆలోచనలో పడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్ త్వరలో జరగబోయే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌతమ్ రావును గెలిపించడానికి పనిచేస్తానని ప్రకటించారు. గత కొంతకాలంగా పార్టీపై గుస్సాతో ఉన్న రాజాసింగ్ కేంద్ర మంత్రి చర్చలతో ఎట్టకేలకు శాంతించారు. హిందుత్వ ఎజెండానే ముఖ్యమనుకుని గట్టిగా పనిచేసే ఇద్దరి నేతల భేటీ పార్టీలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు కసరత్తు కొనసాగుతోంది. ఈ సందర్భంలో పార్టీ అధ్యక్ష పదవికి మద్దతు కూడగట్టేందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి వెళ్లారా అనే చర్చ కూడా పార్టీలో మరోవైపు కొనసాగుతోంది. రాజాసింగ్ మాత్రం ఫైనల్ గా బండి సంజయ్ లైన్ లో నడుస్తానని ప్రకటించడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైతేనేం మొత్తానికి తెలంగాణ బీజేపీలో తాత్కాలికంగా శాంతియుత వాతావరణం ఏర్పడిందని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటున్నారు.